అదే ప్రొడక్షన్ టీం, ప్రతి ఒక్కరికి ప్రొడక్షన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున ప్రతి ఒక్కరికి, కిరణ్ అన్నకు కానీ, షఫీ గారికి కానీ, ముఖ్యంగా మా అప్పాజీ మామ ఇక్కడ రండి మామ ఒకసారి. అంటే ఈ వ్యక్తి గురించి చాలా చెప్పాలండి. ఎందుకు మా టీం వాళ్ళందరూ ఈ వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, మనం ఉన్న ప్లేస్లో మనం పని చేసేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ బ్రెయిన్లో ఏ టెన్షన్ లేకుండా పనిచేస్తే అది చాలా అంటే చాలా రిఫ్లెక్ట్ అవుతుంది వర్క్ పైన, ముఖ్యంగా క్రియేటివ్ వర్క్. మేము ఈ సినిమాలో పర్టికులర్లీ నేనైతే ఎప్పుడు కిరణ్ గారు తిన్నారా, కిరణ్ గారికి ఏం కావాలి, ఎక్కడున్నా ఏం కావాలి చూసుకొని టిల్ డేట్ ఇప్పటిదాకా ఈయన సిద్ధాంతం ఒకటేదండి. నా నెక్స్ట్ సినిమాలో డైలాగ్ పెడుతున్నా, ఈయన అంటాడు, సార్ రోజంతా ఎలా ఉన్నా కానీ సార్ ఆ గొడవలు గోళలు మనకంతా వద్దు సార్, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండి పడుకుండేటప్పుడు హ్యాపీగా పడుకోవాలి సార్. ఎందుకంటే రేపు అనేది ఎప్పుడు లేచిపోతామో తెలియదు, పైకి వెళ్ళినా సరే మన ఆత్మ శాంతించాలి, మన ఆత్మ ఆనందంగా ఉండాలంటే పడుకుంటే ప్రతి ఒక్క రోజు నవ్వుతూ పడుకోవాలనే సిద్ధాంతం ఏంది. అది నేను సినిమాలో డైలాగ్ వాడుకుంటున్నాను. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ చూపించినందుకు. ఈయన ఇంత మంచిగా చూసుకోవడం వల్ల చాలా విధాలుగా స్క్రీన్ పైన అది రిఫ్లెక్ట్ అయింది.